10 బయటకు తీసిన నర్సింగాపూర్ భూ కుంభకోణంపై అధికారులు సర్వే మొదలుపెట్టారు. 437 సర్వే నంబర్కు చెందిన ప్రభుత్వ భూమి ఎంత మొత్తంలో కబ్జాకు గురైందైన కోణంలో వివరాలను రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు. అయితే కొంతమంది అధికారులు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. ఈ భూ కబ్జాకు తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. ఇంటి పేర్లు ఒకేలా ఉండటంతో తమపై ఆరోపణలు చేస్తున్నారని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మల్లారెడ్డి, గాజుల రాజేందర్ మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపులతోనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అధికారులు నిజ నిజాలను బయట పెట్టాలని కోరుతున్నారు. ఇంకోటి బర్రెలు ఎక్కి రంగరామే ఉంటుంది. టెన్టీవీ బయటకు తీసిన నర్సింగాపూర్ భూ కుంభకోణంపై అధికారులు సర్వే మొదలుపెట్టారు. 437 సర్వే నంబర్కు చెందిన ప్రభుత్వ భూమి ఎంత మొత్తంలో కబ్జాకు గురైందనే కోణంలో వివరాలను రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు. అయితే కొంతమంది అధికారులు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. ఈ భూ కబ్జాకు తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. ఇంటి పేర్లు ఒకేలా ఉండటంతో తమపై ఆరోపణలు చేస్తున్నారని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మల్లారెడ్డి, గాజుల రాజేందర్ మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపులతోనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అధికారులు నిజ నిజాలను బయట పెట్టాలని వారు కోరుతున్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన లిస్టులో అటువంటి దానిని ఆధారంగా చూసుకొని ఏంటంటే నాకు కానీ మా నాన్నకు కానీ ఈ భూమిలో ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే మరి ఎవరు చెప్పారో కానీ మల్లారెడ్డి అని అంటే మా గ్రామంలో ఒక 3-4 ఉన్నాం. కానీ మాకు ఆ భూమితో అలాంటి ప్రభుత్వ భూమితో ఎలాంటి సంబంధం లేదు. ఇది వాస్తవం కాదు. ఏదో రాజకీయ దురుద్దేశంతో నా పేరు చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మరి ఏ ఒక్క ఇంచు భూమి అందులో మా ఉన్నట్టయితే నేను నా యావదాస్తిని మన గ్రామానికి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నా. జగిత్యాల మండలంలోని నర్సింగాపూర్లో భూ కుంభకోణం గత 5-6 రోజుల నుంచి మీడియా కథనాలు పేపర్లో రావడం జరుగుతుంది. నాకు సంబంధం ఉన్నట్టు ఆ యొక్క కుంభకోణంలో కానీ ఆ సర్వే నెంబర్లో కానీ ఎక్కడ కూడా కానీ నాకు కానీ నా కుటుంబ సభ్యులు ఎవరికి కూడా అందులో ప్రమేయం లేదు. ఉన్నట్టయితే ప్రభుత్వం వారి యొక్క చర్యలు తీసుకుంటుంది. ఆ యొక్క భూములు కానీ మాకు కానీ ఎలాంటి సంబంధం లేదు. మేము ఎప్పుడు కూడా ప్రజల కొరకు కానీ గత 25 సంవత్సరాల నుండి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజల సేవలు పనిచేసే వాళ్ళం. అటువంటి ఒక తప్పుడు పనులు కానీ దేని కూడా పనిచేయడానికి మాకు ఆస్కారం లేదు.